మైక్రోప్లాస్టిక్లు ఈ మాట వినగానే మనలో చాలామందికి కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది కదా. కాని మన మెదడును వీటినుంచి కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ ఆయుధం మన వంటగదిలోనే ఉందంటే? అవును, ఈ విశ్లేషణలో మైక్రోప్లాస్టిక్కుల దాడిని తట్టుకునేలా మన మెదడును ఎలా బలోపేతం చెయ్యాలో దానికి సంబంధించిన ఒక ఆహార ప్రణాళికను చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఇదొక పెద్ద ప్రశ్న కదూ. గాలిలో, నీటిలో, మనం తినే తిండిలో అబ్బో, ఈ మైక్రోప్లాస్టిక్లు లేని చోటు లేదు అనిపిస్తుంది. ఇది వింటుంటేనే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవమైన మెదడుపై నిజంగా ఏదైనా ప్రభావం చూపగలదా? సమాధానం ఖచ్చితంగా అవును, చూపగలదు. సరే, ఇప్పుడు మనం మన ఆలోచనా విధానాన్ని కొంచెం మారుద్దాం. మన కంట్రోల్లో లేని విషయాల గురించి కంగారు పడడం ఆపేసి మనం ఏం చెయ్యగలమో దానిపై దృష్టి పడదాం. అంటే ఆందోళన పడడం నుండి ఒక శక్తివంతమైన చర్య తీసుకోవడం వైపు మనం అడుగు వెయ్యాలన్నమాట. ఒక్క విషయం మాత్రం మనం స్పష్టంగా ఉండాలి. ఇది ఏదో మాయమాటలు చెప్పి మెదడులోంచి ప్లాస్టిక్లను తీసేసే మ్యాజిక్ డీటాక్స్ ప్రోగ్రాం కాదు. అసలు మన లక్ష్యం అది కానే కాదు. మైక్రోప్లాస్టిక్ల వల్ల కలిగే ఒత్తిడిని, డ్యామేజ్ని తట్టుకునేలా మన మెదడును ఒక కోటలా బలంగా, దృఢంగా ఎలా నిర్మించుకోవాలి అనేదే ఇక్కడ పాయింట్. ఓకే, ఈ విశ్లేషణ కోసం మన ప్రణాళిక ఇది. ముందుగా మైక్రోప్లాస్టిక్ సవాలు ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత మనల్ని మనం రక్షించుకోవడానికి 5 స్తంభాల బ్లూప్రింట్ను చూద్దాం. ఆ తర్వాత మన మెదడు నిర్మాణానికి ఏం కావాలో, ఏవి దాన్ని బలపరుస్తాయో, ఏవి బలహీనపరుస్తాయో తెలుసుకుందాం. చివరిగా మన జీవన శైలి ఎలా సపోర్ట్ చేస్తుందో చర్చిద్దాం. సరే, ఇక మన యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. మన మెదడుకు ఆ రక్షణ కవచాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. మన లక్ష్యమేంటంటే మెదడు కోసం ఒక బయలాజికల్ ఫోర్ట్రెస్, అంటే ఒక జీవసంబంధమైన కోటను నిర్మించడం. మైక్రోప్లాస్టిక్లు మన శరీరంలో వాపు, అంటే ఇన్ఫ్లమేషన్, ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కలిగిస్తాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని సింపుల్గా చెప్పాలంటే మన కణాలపై పట్టే జీవసంబంధమైన తుప్పులాగా ఊహించుకోవచ్చు. సో మన ప్లాన్ చాలా సింపుల్. ఆ వాపును తగ్గించడం, ఆ తుప్పుతో పోరాడటానికి మన శరీరానికి సరైన ఆయుధాలివ్వడం. ఈ కోటను కట్టడానికి మన దగ్గర 5 బలమైన స్తంభాలున్నాయి. మొదటిది, ఆ తుప్పుతో పోరాడటానికి యాంటీఆక్సిడెంట్లను పెంచడం. రెండవది, వాపుతో నేరుగా పోరాడటం. మూడవది, మన శరీరంలోనే ఉండే అద్భుతమైన సహజ డిటాక్స్ సిస్టమ్స్కి సపోర్ట్ ఇవ్వడం. నాలుగవది, మెదడు తనకు తాను రిపేర్ చేసుకోవడానికి అవసరమైన పోషకాలు అందించడం. ఇక చివరిది, మన గట్ ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడం. ఓకే, మన దగ్గర ఇప్పుడు బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. మరి కట్టడానికి సామాగ్రి కావాలి కదా. మన మెదడు అనే కోటకు ఇటుకలు, సిమెంట్, స్టీల్ లాగా పనిచేసే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లిస్ట్లో ఫస్ట్ ఒమేగా-3లు. ఇవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరం వీటిని స్వంతంగా తయారు చేసుకోలేదు, ఆహారం నుంచే తీసుకోవాలి. ఇవి మన స్టార్ ప్లేయర్స్ అన్నమాట. ఇవి కేవలం వాపుతో పోరాడటమే కాదు, మన మెదడు కణాల బయటి పొర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఇవి మన మెదడుకు కావలసిన అసలైన ముడిసరుకు. సాల్మన్, సార్డినెస్ లాంటి చేపలు, ఇంకా వాల్నట్స్, అవిసె గింజలు, చియా గింజల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఒక టీమ్గా ఎలా పనిచేస్తాయో చూడ్డం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఇ ఒక డైనమిక్ డ్యో లాంటివి. విటమిన్ ఇ మెదడు కణాల బయటి పొరలను కాపాడుతుంది. అది తన పనిచేసి అలసిపోయినప్పుడు విటమిన్ సి వచ్చి దాన్ని మళ్లీ రీఛార్జ్ చేస్తుంది. భలే ఉంది కదా ఈ టీంవర్క్. అందుకే మనం రకరకాల ఆహారాలను తినాలి అని చెప్పేది. మన యాంటీ ఆక్సిడెంట్ టీం ఇక్కడితో అయిపోలేదు. మొక్కలలో ఉండే పాలిఫినాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు కూడా ఉన్నాయి. వీటిని గుర్తుపట్టడం చాలా ఈజీ. రంగు, రుచి, వీటిపై దృష్టి పెడితే చాలు. బ్లూబెర్రీల ముదురు నీలం రంగు, డార్క్ చాక్లెట్ చేదు, పాలకూర పచ్చదనం, పసుపు ఘాటైన వాసన, ఇవన్నీ మన మెదడును రక్షించే శక్తివంతమైన సమ్మేళనాలకు గుర్తులు. సో మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మన మెదడు అంత సేఫ్గా ఉంటుంది. సరే, ఇప్పుడు డిటాక్స్కి సపోర్ట్ ఇవ్వటం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సల్ఫరోఫేన్ అనే ఒక సూపర్ స్టార్ కాంపౌండ్ మనకు పరిచయమవుతుంది. ఈ సల్ఫరోఫేన్ నేరుగా వెళ్లి క్లీనింగ్ చెయ్యదు, కాని ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. మన శరీరంలో ముఖ్యంగా లివర్లో ఉండే శక్తివంతమైన డీటాక్స్ ఎంజైమ్లను ఆన్ చేస్తుంది. అంటే ఇది మన శరీరం యొక్క సొంత క్లీనింగ్ సిబ్బందిని పిలిచి పని మొదలుపెట్టండి అని చెప్తుందన్నమాట. ఇది బ్రోకలీ,
కాలీఫ్లవర్ లాంటి కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. ఆలోచించండి, ఒక బలమైన కోట కట్టాలంటే కేవలం మంచి ఇటుకలు వాడితే సరిపోతుందా? సరిపోదు. కోట గోడలను లోపలినుంచే బలహీనపరిచే వాటిని కూడా ఆపాలి కదా. అలాగే మన ఆహారంలో కూడా. ఇప్పుడు మన రక్షణ వ్యవస్థను బలహీనపరిచే ఆహారాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రతి బలహీనపరిచే ఆహారానికి ఒక బలపరిచే ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇక్కడ ఇష్టమైనవి మానేయమని చెప్పడం లేదు, తెలివైన మార్పులు చేసుకోమంటున్నాం. ఉదాహరణకు, సోడాకు బదులుగా గ్రీన్ టీ తాగితే మనకు పాలిఫెనాల్స్ వస్తాయి. ప్రాసెస్ చేసిన బారు బదులు కొన్ని వాల్నట్స్, బెర్రీలు తింటే ఒమేగా-3లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అన్నీ అందుతాయి. చిన్న మార్పే, కాని పెద్ద తేడా చూపిస్తుంది. మంచి ఆహారం మన కోటకు పునాదిలాంటిది, అందులో సందేహం లేదు. కాని ఆ కోట నిజంగా బలంగా, వృద్ధంగా ఉండాలంటే కొన్ని కీలకమైన జీవనశైలి అలవాట్లతో దానికి సపోర్ట్ ఇవ్వాలి. కేవలం ఆహారం ఒకటే సరిపోదు. ఇవి మనం తప్పనిసరిగా పాటించాల్సిన సపోర్ట్ సిస్టమ్స్. మంచినీరు తాగటం, మెదడుకు రక్తప్రసరణను పెంచే వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ఇవన్నీ ముఖ్యమే. కాని వీటన్నింటిలో అత్యంత కీలకమైన ఒక దానిపై మనం ఇప్పుడు ఫోకస్ చేద్దాం. 7 నుండి 9 గంటలు. ఇది ఏదో నంబర్ కాదు, మన మెదడు ఆరోగ్యానికి ఇది ఒక మ్యాజికల్ విండో. మనం నిద్రపోతున్న ఈ సమయంలోనే మన మెదడులో ఒక స్పెషల్ క్లీనింగ్ సిబ్బంది పని మొదలుపెడుతుంది. దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఇది ఒక పవర్ వాషర్ లాంటిది. మనం రోజంతా మేల్కొని ఉన్నప్పుడు మెదడులో పేరుకుపోయిన చెత్తను, వ్యర్థాలను ఇది శుభ్రం చేసి బయటకు పంపేస్తుంది. మనం సరిగ్గా నిద్రపోకపోతే ఈ క్లీనింగ్ సరిగ్గా జరగదన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, నిద్ర అనేది ఒక లగ్జరీ కాదు, అది మన మెదడు కోసం మనం పాటించే ఒక ముఖ్యమైన డీటాక్స్ స్ట్రాటజీ. అంతే, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఇది తప్పనిసరి. ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ సమస్యకు తక్షణ పరిష్కారాలు, మ్యాజిక్ పిల్స్ లాంటివి ఏవీ లేవు. మెదడు నుండి మైక్రోప్లాస్టిక్లను తీసేస్తామని చెప్పే ఉత్పత్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలైన శక్తి పర్ఫెక్షన్లో లేదు, కన్సిస్టెన్సీలో ఉంది. అంటే ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మంచి పనుల్లోనే ఉంది. ఇదొక లాంగ్ టర్మ్ జర్నీ. చివరిగా, ప్రతి భోజనం ఒక అవకాశం. ఈ ఒక్క వాక్యం మొత్తం విశ్లేషణకు సారాంశం. మన ప్లేటే మన బ్లూ ప్రింట్. మనమెంచుకునే ఆహారాలే మన నిర్మాణ సామాగ్రి. ఒక బలమైన మైక్రోప్లాస్టిక్లను తట్టుకునే మెదడును నిర్మించే శక్తి మన చేతిలోనే ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే, మనం కలిసి ఏమి నిర్మించబోతున్నాం?